టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా మరోసారి అభిమానులు అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మించిన చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే. మే 9న ఈ సినిమాని 2Dతో పాటు 3D వర్షన్లోనూ అందుబాటులోకి తీసుకురానట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే 1000 థియేటర్ల పైగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్ చేయనున్నారట. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది రికార్డ్ అనేది తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేక వీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవగా హాట్ కేకుల్లా అమడవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకున్న విషయం విదితమే. ఈ మూవీ రిలీజ్ అయిన రోజుల్లో అంటే 1990లో ఒక టికెట్ కేవలం ₹6.50 ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ రావడంతో విజయవాడలో మ్యాట్నీ షోలకు ఏకంగా 210కి బ్లాక్లో అమ్మారట. అప్పట్లో ₹210 అంటే ఈ పోలిస్తే 2000కు పై మాట అని తెలుసు.